అందరికీ నమస్కారం। ఈ वीडियो మనం 10वीं कक्षा के दूसरा पाठ ईदगाह के अगले भाग को सीखेंगे। गांव से मेला चला। గ్రామం నుండి ఈద్గాహ్ వెళ్ళడానికి గుంపు బయలుదేరింది। మేళా అంటే గుంపు, గ్రూప్ అన్నమాట। వీళ్ళందరూ కలిసి వెళ్తున్నారు కదా నమాజ్ చేయడానికి। గుంపు బయలుదేరింది। और बच्चों के साथ हामिद जा रहा था। పిల్లలతో పాటు ఎవరు కూడా ఉన్నారు? హామిద్ కూడా వెళ్తున్నాడు। షహర్ కా దామన్ ఆ గయా। షహర్ అంటే సిటీ, పట్టణం। దామన్ అంటే చివరి భాగం, ఎండింగ్ అన్నమాట। షహర్ యొక్క చివరి భాగము వచ్చింది, పట్టణం యొక్క చివరి భాగం వచ్చింది। సడక్ కే దోనో ఓర్ అమీరోं के बगीचे हैं। సడక్ అంటే రోడ్డుకి, దోనో ఓర్ ఇరువైపులా, అమీర్ అంటే ధనవంతుల యొక్క, బగీచే అంటే తోటలు ఉన్నాయి। బడి బడి ఇమారతే పెద్ద పెద్ద భవంతులు, అదాలత్ అంటే కోర్టు, కాలేజ్ కాలేజ్, క్లబ్, ఘర్ ఆది దిఖాయి దేనే లగే మొదలైనవన్నీ కూడా కనిపిస్తున్నాయి। కాలేజ్, క్లబ్, ఇల్లు అవన్నీ। ఈద్గాహ్ జానే వాలోం కి టోలియా నజర్ ఆనే లగి। ఈద్గాహ్ వెళ్ళేటువంటి గుంపులు ఏవైతే ఉన్నాయో, మిగతా వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు కదా, ఆ గుంపులు కనిపిస్తున్నాయి। ఏక్ సే ఏక్ భడకీలే వస్త్ర పెహనే హుయే హై। భడకీలే అంటే మెరుస్తున్న, దగదగలాడుతున్న, ఒకరిని మించి ఒకరు మెరుస్తున్నటువంటి తడతడలాడే బట్టల్ని ధరించి ఉన్నారు। సహసా ఈద్గాహ్ నజరాయి। అకస్మాత్తుగా ఈద్గాహ్ కనిపించింది। और उसी के पास ఈద్గా మేళా। అంతేకాకుండా ఈద్గాహ్కి దగ్గరగానే ఈద్ యొక్క మేళా, సంత లేదా తిరునాళ్ళు। మేళా అంటే ఇక్కడ పండుగ కోసం ఏర్పాటు చేసినటువంటి సంత లేదా తిరునాళ్ళు అన్నమాట। సంత ఇక్కడ జరుగుతోంది। ఇక్కడ మేళా అంటే గుంపు, ఇక్కడ సంత। నమాజ్ పూరీ హోతే హీ సబ్ బచ్చే మిఠాయి और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं। నమాజ్ పూర్తయిన వెంటనే పిల్లలందరూ కూడా మిఠాయి మరియు ఖిలౌనో అంటే బొమ్మల యొక్క దుకాణాల మీదకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు। ధావా బోల్ దేనా అంటే ఒక్కసారిగా దాని మీదకి ఎగబడ్డం అన్నమాట। హామిద్ దూర్ ఖడా హై। హామిద్ దూరంగానే నుంచుని ఉన్నాడు। ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై। హామిద్ దగ్గర కేవలం 3 పైసలు మాత్రమే ఉన్నాయి। మొహసిన్ బిష్తి ఖరీద్తా హై। మొహసిన్ కే పాస్ 15 పైసే హై, 15 పైసలు ఉన్నాయి కదా, సో అతను బిష్తి అంటే నీళ్లు మోసేవాని యొక్క బొమ్మని కొనుక్కున్నాడు। మెహమూద్ సిపాహి, మెహమూద్ ఏం కొనుక్కున్నాడు? మెహమూద్ కే పాస్ 12 పైసే, 12 పైసలు ఉన్నాయి కదా, సిపాయి బొమ్మ కొనుక్కున్నాడు, సైనికుడు బొమ్మ। నూరే వకీల్, నూరే ఏం కొనుక్కున్నాడు? లాయర్ బొమ్మ। और సమ్మి ధోబిన్, ధోబిన్ అంటే బట్టలు ఉతుకువాని బొమ్మ కొనుక్కున్నాడు సమ్మి। హామిద్ ఖిలౌనోं को ललचाई आंखों से देखता है। హామిద్ ఆ బొమ్మలను ఆశతో కూడినటువంటి కళ్ళతో చూస్తున్నాడు। వా అపనే ఆప్కో సంఝాతా హై, కానీ అతను తనకి తానుగా తనకు తాను సర్ది చెప్పుకుంటున్నాడు। మిట్టి కే తో హై గిరే తో చకనాచుర్ హో జాయే। మట్టి బొమ్మలే కదా, గిరిన అంటే కింద పడిపోవడం, గిరేతో చకనాచూర్, చకనాచూర్ అంటే ముక్కలైపోవడం। మట్టి బొమ్మలు కదా, కింద పడితే ముక్కలు అయిపోతాయి ఫిర్ అని అనుకున్నాడు అనమాట। ఫిర్ మిఠాయియోం కి దుకానే ఆతీ హై, తర్వాత మిఠాయి దుకాణాలు వస్తాయి। కిసీనే రేవడియా లీ, ఒకరు రేవడి అంటే జీళ్ళు, రేవడియా జీళ్ళు కొనుక్కున్నారు। కిసీనే గులాబ్ జామున్, మరొకరు గులాబ్ జామ్ కొనుక్కున్నాడు। కిసీనే సోహన్ హల్వా, మరొకరు ఏం కొనుక్కున్నారు? సువాసనతో ఉన్నటువంటి హల్వా కొనుక్కున్నారు। మొహసిన్ కేతా హై హామిద్ రేవడి లేలే కితనీ ఖుష్బూదార్ హై। మొహసిన్ ఏం చెప్తున్నాడు? హామిద్ రేవడి తీసుకో, ఎంత సువాసనగా ఉందో అని చెప్పాడు। హామిద్ నే కహా రఖే రహో క్యా మేరే పాస్ పైసే నహీ హై। అప్పుడు హామిద్ ఏం చెప్తున్నాడు? ఉంటే ఉండని, నా దగ్గర డబ్బులు లేవా ఏంటి, నా దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట। సమ్మిక్ బోలా 3 ही पैसे तो हैं, 3 पैसे में क्या क्या लोगे।
సమ్మి ఏమన్నాడు, నీ దగ్గర ఉన్నవి 3 పైసే 3 పైసలే కదా! 3 పైసలతో ఏమేం తీసుకుంటావేంటి? అన్నాడు. హామిద్ మౌన్ రహ గయా. హామిద్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మిఠాయియోं के बाद लोहे की चीजों की दुकानें आती है. మిఠాయి దుకాణాల తర్వాత ఇనుప వస్తువుల దుకాణాలు వస్తాయి. కై చిమటే రఖే హుయే థే. అక్కడ చిమటే. చిమట అంటే పట్టకారు. అక్కడ చాలా పట్టకార్లు పెట్టి ఉన్నాయి. హామిద్ కో ఖ్యాల్ ఆతా హై దాదీ కే పాస్ చిమటా నహీ హై. వెంటనే హామిద్కి ఎవరు గుర్తొచ్చారు? ఏ విషయం గుర్తొచ్చింది? దాది నాయనమ్మ దగ్గర పట్టకర్ర లేదు అనే విషయం గుర్తొచ్చింది. తవే సే రోటియా ఉతార్తీ హై తో హాత్ జల్ జాతే హై. తవే అంటే పెనము. పెనము నుండి రొట్టెలు తిరగవేసేటప్పుడు దించేటప్పుడు చెయ్యి కాలిపోతోంది నాయనమ్మకి అని అనుకుంటున్నాడు అనమాట. అగర్ చిమటా లే జాకర్ దాదీ కో దే దే తో వహ్ కితనీ ప్రసన్న హోగి. అగర్ ఒకవేళ చిమటా పట్టకర్ర తీసుకుని వెళ్ళి నాయనమ్మకి ఇచ్చినట్లయితే తను ఎంత సంతోషిస్తుందో అని అనుకున్నాడు. ఫిర్ ఉన్కి ఉంగలియా కభీ నహీ జలేంగి. ఇక ఆమె చేతులు ఎప్పటికీ కూడా కాలవు. దాది అమ్మ చిమటా దేఖ్తే హీ దౌడ్కర్ మేరే హాత్ సే లే లేంగి. దాది అమ్మ నాయనమ్మ పట్టకారు చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతిలోంచి తీసుకుంటుంది. ఔర్ కహేంగి. తీసుకుని ఏమంటుంది? మేరా బచ్చా అమ్మా కే లియే చిమటా లాయా హై. మా నాయనే మా బాబే అమ్మ కోసం నాయనమ్మ కోసం చిమటా పట్టగా తీసుకొచ్చావా? హజారోं దుఆయేं దేతీ రహేంగి అని చెప్పి నాకు వేల కొద్ది ఆశీర్వచనాలు ఇస్తుంది. ఫిర్ పడోస్కి ఔరతోం కో దిఖాయేంగి. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలందరికీ చూపిస్తుంది. సారే గావ్ మే చర్చా హోనే లగేగి. మొత్తం గ్రామం మొత్తంలో దీని గురించి చర్చ జరుగుతుంది. హామిద్ చిమటా లాయా హై. కితనా అచ్చా లడ్కా హై. హామిద్ ఎంత మంచి పిల్లవాడు, వాళ్ళ నాయనమ్మ కోసం పట్టగారు తీసుకువచ్చాడు అని అందరూ చెప్పుకుంటారు. బడోं की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती हैं और तुरंत सुनी जाती हैं. అంతేకాకుండా పెద్దవాళ్ళ యొక్క దువాయే అంటే ఆశీర్వచనాలు. ఈ ఆశీర్వచనాలన్నీ కూడా సీధే తిన్నగా ఎక్కడికి వెళ్తాయి? అల్లాహ్కే దర్బార్ అల్లాహ్ కొలువుకి చేరుకుంటాయి. అంతేకాకుండా వెంటనే అవి వినిపించబడతాయి. అంటే అల్లాహ్ ఈ వీళ్ళందరి యొక్క ఆశీర్వచనాలుతో పాటు నాకు అల్లాహ్ కూడా ఆశీర్వచనాలు ఇస్తారు అని చెప్పి అనుకుంటున్నాడు అనమాట పిల్లవాడు. హామిద్ నే దుకాందార్ సే పూఛా. హామిద్ షాప్ కీపర్ని అడిగాడు. యా చిమటే కితనే కా హై. ఈ చిమటా ఈ పట్టకారు ఎంత అని అడిగాడు. 6 పైసే కీమత్ సున్కర్ హామిద్ కా దిల్ బైట్ గయా. 6 పైసే ఎంత చెప్పాడు షాప్ కీపరు? 6 పైసలు అని చెప్పాడు. కీమత్ అంటే వెల. 6 పైసలని వెల కాస్ట్ వినగానే హామిద్ కా దిల్ బైట్ గయా. ఒక్కసారిగా తన యొక్క ధైర్యాన్ని కోల్పోయాడు. అధైర్య హోనా అనమాట. దిల్ బైట్ జానా. ఒకసారిగా నిరుత్సాహపడ్డాడు. హామిద్ నే కలేజా మజబూత్ కర్కే కహా. కలేజా మజబూత్ కర్నా అంటే తన యొక్క ధైర్యాన్ని కూడగట్టుకుని ఏం చేశాడు? హామిద్ 3 పైసే లోగే. 3 పైసలు తీసుకో అని అన్నాడు. దుకాందార్ నే బులాకర్ చిమటా దే దియా. దుకాందార్ పిలిచి పట్టకారును ఇచ్చాడు. హామిద్ నే ఉసే ఇస్ తరహ్ కంధే పర్ రఖా. హామిద్ ఆ పట్టకాన్ని ఏం చేశాడు? కంధే అంటే భుజం మీద ఈ విధంగా పెట్టుకున్నాడు. మానో బందూక్ హో ఔర్ షాన్ సే అకడ్తా హువా సంగియోం కే పాస్ ఆయా. దాన్ని ఎలా పెట్టుకున్నాడట? బందూక్ అంటే తుపాకీ. అది తుపాకీ ఏమో అన్నట్లుగా పెట్టుకున్నాడు భుజం మీద. పెట్టుకుని షాన్ సే అకడ్తా హువా ప్రౌడ్గా గర్వంగా టీవీగా సంగియా అంటే స్నేహితుల దగ్గరికి చేరుకున్నాడు, వచ్చాడు. దోస్తోనే మజాక్ కియా. అయితే స్నేహితులు ఎగతాళి చేశారు. ఏ చిమటా క్యో లాయా పగలే ఇసే క్యా కరేగా. ఈ చిమటా ఎందుకు తీసుకొచ్చావు పిచ్చివాడా, దీంతో ఏం చేస్తావు అని వాళ్ళు ఎగతాళి చేశారు. घर आने पर अमीना हामिद की आवाज सुनते ही दौड़ी.
घर आने पर ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాయనమ్మ మీనా హామిద్ మాట వినగానే ఏం చేసింది, పరిగెత్తుకుంటూ వచ్చింది. ఉసే గోద్ మే ఉఠాకర్ ప్యార్ కర్నే లగి, ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్యార్ ముద్దు చేయడం మొదలుపెట్టింది. సహసా హాత్ మే చిమిటా దేక్కర్ వహ్ చౌంకి, సహసా అకస్మాత్తుగా చేతిలో ఏం చూసింది, హామిద్ చేతిలో చిమట పట్టకర చూసింది. చూసి వహ్ చౌంకి, ఆశ్చర్యపోయింది. ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏంటి చేతిలో ఇది ఉందని. యా చిమటా కహా సే లాయా, ఈ పట్టకర ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడిగిందనమాట. మైనే మోల్ లియా హై అమ్మా, నేను కొన్నానమ్మా అని చెప్పాడు. కితనే పైసే మే, ఎంత పెట్టుకున్నావు, ఎన్ని డబ్బులు అని అడిగింది. 3 పైసే దియే, 3 పైసలు ఇచ్చాను అని చెప్పాడు. అమీనా నే అప్నే మాథే పర్ హాత్ రఖా, తన నుదుటి మీద, మాథ అంటే నుదురు, తన తల మీద చేపెట్టుకున్న అమీనా అఫ్సోస్ కర్తీ హుయి ఆహ్ భర్తీ హుయి బోలి, ఆమె చాలా బాధపడుతూ ఈ విధంగా ఒక్కసారిగా అంటే నిట్టూర్పు విడుస్తూ ఇలా అంటోంది. యా కైసా బేసమజ్ లడకా హై, ఇతను ఎంత తెలివి తక్కువ పిల్లవాడు వీడు. కి దోపహర్ హుయి కుచ్ ఖాయా నా పియా, ఆ నిట్టూర్పు విడుస్తూ ఏమని అనుకుంటోంది, ఎంత తెలివి తక్కువ పిల్లవాడు. దోపహర్ హుయి, మధ్యాహ్నం అయ్యింది. కుచ్ ఖాయా నా పియా, ఏమీ తినలేదు తాగలేదు. లాయా క్యా, చిమట, ఏం తీసుకుని వచ్చాడు, ఒక పట్టగా తీసుకుని వచ్చాడు. సారే మేలే మే తుఝే ఔర్ కోయి చీజ్ నా మిలి, మొత్తం ఈ మేళాలో ఆ తిరునాళ్ళలో సంతలో నీకు ఇంకే వస్తువు దొరకలేదా. జో వహ్ లోహే కా చిమటా ఉఠా లాయా, ఈ ఇనుప పట్టకాన్ని తీసుకుని వచ్చావు అని అంటోందనమాట వాళ్ళ నాయనమ్మ. हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, वह मुझसे देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे निवा लाया. హామిద్ తానేదో తప్పు చేసినటువంటి భావంతో ఈ విధంగా చెప్తున్నాడు. తుమ్హారి ఉంగలియా, నీ వేళ్ళు తవేసే జల్ జాతి థీ, తవే అంటే ఏం చెప్పకున్నాం మనం, పెనము నుండి, పెనము వలన నీ వేళ్ళు కాలిపోతున్నాయి. వహ్ ముజ్సే దేఖా నా జాతా థా అమ్మా, నేను అది చూడలేకపోతున్నానమ్మా, ఇస్లియే మైసే నివాలాయా, అందుకని నేను పట్టకర తీసుకువచ్చాను అని చెప్పాడు. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహ్ మే బదల్ గయా, మీనా యొక్క కోపమంతా కూడా కోపము తురంత్ వెంటనే స్నేహ్ అంటే ప్రేమగా మారిపోయింది. వహ్ మూక్ స్నేహ థా, అది ఒక మూగ ప్రేమ. మార్మిక్ ప్రేమ థా జో రస్ ఔర్ స్వాద్ సే భరా, రసాస్వాదంతో నిండినటువంటి ప్రేమ. మార్మిక ప్రేమ అంటే చెప్పలేనటువంటి ఆ పిల్లవాడి మీద ఉన్నటువంటి ప్రేమ అన్నమాట. బచ్చే మే కితనా త్యాగ్, కితనా సద్భావ్ ఔర్ కితనా వివేక్ హై, పిల్లవాడిలో ఎంత త్యాగ భావం ఉంది, కితనా సద్భావ్ ఎంత మంచి భావం ఉంది, ఔర్ కితనా వివేక్ మంచి చెడుల జ్ఞానం తెలిసేటువంటి జ్ఞానము ఎంత, వివేకము అంటే మంచి చెడు జ్ఞానం తెలియడం అన్నమాట. ఎంత వివేకము ఉంది చిన్న పిల్లవాడిలో అని అనుకుంది. దూసరోं को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा, మిగతా పిల్లలందరూ ఏం కొనుక్కున్నారు, ఇతర పిల్లలు ఖిలౌనే బొమ్మలు తీసుకుని మిఠాయిలు తింటుంటే ఇస్కా మన్, వీడి యొక్క మనసు ఎంత ఆశతో ఉండి ఉంటుందో, ఎంత కోరిక కలిగి ఉంటుందో. వహా భీ అపనీ బుడియా దాదీకి యాద్ బనీ రహీ, అక్కడ కూడా ఈ ముసలి నాయనమ్మ గుర్తు వచ్చింది, ముసలి నాయనమ్మను గుర్తు పెట్టుకున్నాడని చెప్పి అనుకుంటోందనమాట. మీనా కా మన్ గద్గద్ హో గయా, తన యొక్క మనసు సంతోషంతో నిండిపోయిందనమాట. హృదయం అంతా ఒక్కసారిగా బరువెక్కింది. ఆంచల్ ఫైలాకర్ హామిద్ కో దువాయేం దేతి జాతి, ఆంచల్ అంటే తన చీర కొంగును పరిచి హామిద్కి దువాయి అంటే ఆశీర్వచనాలు ఇస్తోందనమాట. అంటే అల్లాహ్ ప్రార్థన చేస్తూ ఆశీర్వచనాలు ఇస్తోంది. ఔర్ ఆంసుओं की बड़ी बड़ी बूंदें गिराती जाती थी, కళ్ళ నుంచి ఆంసు అంటే కన్నీళ్లు పెద్ద పెద్ద డ్రాప్స్ కింద పడుతున్నాయన్నమాట. హామిద్ ఇస్కా రహస్య క్యా సమజ్తా, హామిద్కి ఈ విషయాలేమీ తెలియదు.
తాను నాయనమ్మ యొక్క ప్రేమ మాత్రమే తెలుసుకోగలడు గానీ, నాయనమ్మ మనసులో ఉండేటువంటి ఈ భావాలన్నీ కూడా తను అర్థం చేసుకోలేడు. ఈ విధంగా ఈ లెసన్‌లో నాయనమ్మ, మనవలు హామిద్, అమీనా యొక్క ప్రేమను మనకి ప్రేమ్‌చంద్ గారు కహానీ రూపంలో మనకి ఇక్కడ తెలియజేశారు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.